బీజేపీ ఈవీఎంలు హ్యాక్ చేసి గెలిచిందా? లేకపోతే ప్రజలు ఓట్లేస్తే గెలిచిందా? లేదంటే గనక ఓట్లు చోరీ చేస్తే గెలిచిందా? ఓట్లు తీసేశారని చెప్పి రాహుల్ గాంధీ స్వయంగా చెప్పినటువంటి చోట్ల ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అట్లాగే మరొక చోట కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అదే సందర్భంలో ఆహ్, బీజేపీ మరి ఎక్కడ గెలిచినట్టు దాంట్లో ఓట్లని చోరీ చేస్తే? ఓట్లు తగ్గినటువంటి సందర్భంలో తగ్గారని చెప్పి ఏడుస్తారు. పెరిగిన చోట పెరిగారని ఏడుస్తారు. అదేమంటే 3 నెలల ముందు, 6 నెలల ముందు ఓట్లు అట్లా ఎందుకు జమ అవుతాయి అంటారు. ఎవడైనా ఓట్ల నమోదులంతా చిట్ట చివరిలోనే చేసుకుంటారు. ఎన్నికలకి ఒక 6 నెలల ముందు నుంచి ప్రారంభమై ఎన్నికల దాకా. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ఎంతమంది అయితే 18 ఏళ్ళు దాటుంటారో వాళ్ళందరూ ఎప్పుడు ఓటు రిజిస్టర్ చేయించుకుంటారు? కరెక్ట్‌గా 29 ఎలక్షన్స్‌కి ముందు చేయించుకుంటారు. దాంతో ఇయన్నీ కొత్త ఓట్లొచ్చేసినియి వీళ్ళందరూ దొంగలంటే పెద్ద దొంగ మాట్లాడినట్టు ఉంటది. రెండోది ఏంటయ్యంటే ఓట్ల చోరీ లాంటి పదాలు వాడేటటువంటి రాహుల్ గాంధీ చెప్పాల్సిన పాయింట్‌ని మొన్న జేపీ గారు అనుకుంట అడిగారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారన్నారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తే ఓటు చోరీ అక్కర్లేదు గదా! ఓటు చోరీ అంటున్నారు. అంటే అప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ అక్కర్లేదు గదా! ఏది నిజం? అంటే ఏదో ఒకటి మాట్లాడుతా ఉంటాడాయన.